మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో అడుగు పెట్టనున్నారు. ఇవాళ 1000 కోట్లకు పైగా కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ దశాబ్దాల కల అయినటువంటి గంధమల్ల రిజర్వాయర్, అదేవిధంగా మెడికల్ కాలేజు, వేద పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, అదేవిధంగా యాదాద్రిలో అభివృద్ధి పనులు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు తుర్కపల్లి మండలం ఇక్కడ సభ ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే విప్పు బీర్ల ఐలయ్యతో పాటు ఎంపీ చామల కిరణ్ రెడ్డి కూడా ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ విప్పు బీర్ల ఐలయ్య పుట్టినరోజు కూడా చెప్పవచ్చు. మొదటగా హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. చెప్పండి, వాళ్ళ పుట్టినరోజు ఒక మంచి కార్యక్రమం. గంధమల్ల రిజర్వాయర్ కూడా ఎప్పటి నుంచి ఇక్కడ దశాబ్దాల కల ఇవాళ సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోబోతున్నారు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు నా పుట్టినరోజు కంటే కూడా ఆలేరు అభివృద్ధి రోజు, ఇవాళ డెవలప్మెంట్ డేగా ఆలేరు ప్రజల ఆశీర్వాదంతో ఆలేరు ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా తెలంగాణను ఒక రోడ్ మోడల్గా అన్ని నియోజకవర్గాల అభివృద్ధిలో భాగంగా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నా బర్త్డే రోజు సమయం ఇచ్చి ముఖ్యమంత్రితో పాటు సుమారు 10 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, మా ఎంపీ గారు పెద్ద ఎత్తున ఆలయ నియోజకవర్గానికి నిధులిచ్చి వాటి ఫౌండేషన్కి వస్తున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళకు మా ఆలేరు ప్రజల తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గత 30 సంవత్సరాల చిరకాల కోరిక ఈ ప్రాంతంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఇలా సుమారు 15 మండలాలు, 2 నియోజకవర్గాలు, తుంగతుర్తి మొదలుకొని ఆలేరు నియోజకవర్గం ఉన్నటువంటి సుమారు 54,000 ఎకరాలు గ్రావిడ్ ద్వారా ఇండైరెక్ట్గా భూగర్భ జలాలు పెరగడంతో ఇంకా 50,000 అంటే 1.41 టీఎంసీ తోటి సుమారు 600-800 కోట్లతోటి 1000 ఎకరాలకు నీరించే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతోటి ఇవాళ ప్రారంభించుకోబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎస్టీ ఎస్సీ తండాలు, పేద విద్యార్థులు, ఉన్నత స్థాయి వర్గాలు కార్పొరేషన్ స్థాయిలో చదివే విధంగా ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతోటి మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు ఇలా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజీ, పేదోడి ఆరోగ్యం ముఖ్యంగా ఇక్కడ పేద విద్యార్థులను కూడా డాక్టర్ తయారు చేసి ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ 180 కోట్లతోటి నిన్ననే 20 ఎకరాలు కూడా అలర్ట్ చేసి మెడికల్ కాలేజీ కూడా ఇవాళ పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం. అదేవిధంగా గౌరవ R&B శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన్ని ఇప్పటికే 50 కోట్ల నిధులు, అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి మూడకొండూరు మండలానికి 10 ఏళ్లుగా ఒక్క మండల ఆఫీసులు లేకపోవడం నిజంగా విడ్డూరంగా ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులకు చెప్పిన వెంటనే తెలంగాణలో మొదటగా కొత్తగా ఏర్పడ్డ మండలానికి ఇలా ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్, పోలీస్ స్టేషన్ కూడా నిధులు శాంక్షన్ చేసినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేర్ హౌస్ గోడౌన్ నుంచి ఈ ప్రాంత రైతాంగానికి ఒక పెద్ద మేలు చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఏదైతే చిన్నపాటి వర్షాలకు ఇక్కడ కల్వర్టు కానీ ఇక్కడ వాగులు బంకలు బొరుతుంటే 4-5 రోజులు గ్రామాలలో కనిమిట్టి కట్ అయితే మా గౌరవ R&B మినిస్టర్ గారి సహకారంతో కొలనిపేక, అదేవిధంగా కాలువపల్లి 2 బ్రిడ్జీలకు కూడా 15,000 కోట్లతోటి 1,500 కోట్లతోటి ఇలా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అదే కాకుండా ఇలా తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట, ఆ యాదగిరిగుట్టకు అన్ని హంగులతోటి రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వచ్చే భక్తులకు డార్మెంటరాలతో పాటు పార్కింగ్ కానీ, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కానీ, కొండ కింద 500 గదుల నిర్మాణంతో మా ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటే దాన్ని తిరుపతి తిరుమల తరహాలో ఇవాళ యాదగిరిగుట్టను కూడా టీటీడీ బోర్డు ఏర్పాటు చేసి మొన్ననే దానికి ఒక IAS ఆఫీసర్ని ఈవోగా నిర్ణయించడం, అదేవిధంగా వేద పాఠశాల కూడా మంజూరు 46 కోట్లతోటి మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల తరఫున, ముఖ్యంగా నా ఆలేరు ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గంధమల్ల ప్రాజెక్టు కూడా గతంలో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఇక్కడ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మీరు శంకుస్థాపన చేశారు. గత ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి. గత ముఖ్యమంత్రి పక్కనే ఫామ్ హౌస్కి 20 కిలోమీటర్లు మా గంధమల్ల. మరి ఆయన కూలిపోయే కాళేశ్వరం 1000 కోట్లతోటి, లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టిండు. సుమారు 600 కోట్లతోటే ఈ ప్రాంతం సస్యశ్యామలమై ప్రతి ఎకరాకు నీళ్ళందించే ప్రాజెక్టును విస్మరించి 2 సార్లు హెలికాప్టర్తో గంధమల్ల సందర్శించి మొదటగా 9.8 అని చెప్పి నిర్ధారించి తరువాత సాధ్యం కాదని చెప్పి 4.28గా కేటాయించి కనీసం తట్టెడి మట్టి తీయలేదు, ఒక గుంట ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. పోగా ఉన్నటువంటి ఆ గ్రామాల్లో 4-5 గ్రామాల ప్రజలు అసలు మా గంధమల్ల ఉంటుందా పోతుందా,
అనే ఆగమ్య గోచరంగా ఆ గంధమల్లకి ఎవరిని పిల్లని ఇవ్వాలన్నా కానీ 1 ఎకరం భూమమ్మల కానీ ఉంటుందో పోద్దో అనే క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో మా ఇరిగేషన్ శాఖ మంత్రులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా ఏ రైతులకు ఇబ్బంది లేకుండా ఒక్క ఇల్లు కూడా పోకుండా గంధమల్ల సామర్థ్యాన్ని 1.41 టీఎంసీగా ఇలా ప్రతిపాదించి జీవో ఇచ్చి నిధులు కేటాయించి ఇలా పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుడుతున్నటువంటి మా ముఖ్యమంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ఆలేరు రైతాంగం పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నాం. చూడొచ్చు, గత ముఖ్యమంత్రి కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, కానీ ఇప్పుడు ఆ ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ గంధమల్ల రిజర్వాయర్తో కూడా మొత్తం 3 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆలేరు, అదేవిధంగా నగామ, ఆ నియోజకవర్గాలన్నీ కూడా సస్యశ్యామలమయ్యేందుకు ఇక్కడ దశాబ్దాల కళ నెరవేరనుందని చెప్పవచ్చు. అదేవిధంగా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు ఆ యాదాద్రిలో కూడా వేద పాఠశాల, అదేవిధంగా మెడికల్ కాలేజు, అదేవిధంగా రోడ్లు, వివిధ అభివృద్ధి పథకాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రవేశపెట్టున్నారని చెప్పవచ్చు. భారీ బహిరంగ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎండ వేడిమిని దృష్టిలో పెట్టుకొని కూడా పూర్తిగా మొత్తం జర్మన్ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. 3 గంటల సమయంలో కూడా రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారని చెప్పవచ్చు. మొదటగా ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తర్వాత కూడా బహిరంగ సభలో పాల్గొనే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే మొత్తం పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే విప్పు బీర్లా ఎలయ్యతో పాటు ఎంపీ చామల కిరణ్ రెడ్డి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఆలేరులో కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, యాదాద్రి. For more videos like this, subscribe Big TV channel.